నాకు గుండె జబ్బు అని ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా ఎక్కడ తిరిగినా కానీ నాకు గుండె జబ్బు అని ఎక్కడ ఎలాంటి అభిరాలే. నేను నిన్న యేసయ్య దగ్గరికి వస్తేనే బాగుపడతా అని నిన్న వచ్చి దేవుని దగ్గర నేను మొరపెట్టుకొని కాళ్ళ మీద పడి ఇక్కడ నేను అది చేసుకుంటే నాకు నిన్నటి సంధి గుండె నొప్పి లేదు, ఏది లేదు, నేను మంచిగా బాగుపడ్డాను. రాత్రి గుండె జబ్బు బాగైంది, దేవునికి స్తోత్రం. రాత్రి గుండె నొప్పి బాగైంది, దేవునికి స్తోత్రం. నా పేరు సునీత. మొన్న మస్తు జ్వరం వచ్చింది మా బాబుకు, విపరీతమైన జ్వరం వస్తే అయ్యకు ఫోన్ చేసిన. పక్కకున్న వాళ్ళు సేవకులు ఎత్తిళ్ళు అయ్యకి అంటే అయ్య ప్రేయర్లో ఉన్నారని చెప్పినప్పుడు అయ్య ప్రేయర్ చేసిండు, నా కుమారునికి జ్వరం తగ్గింది. అదేవిధంగా రాత్రి అయ్య ప్రేయర్ చేసినప్పుడు నాకు అంతమందికి గుండె మస్తు వీకు గుంజేది, బాగా ఏడ్చేది, నేను ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉండేది నాకు. రాత్రి మస్తు బలహీనత తొలగిపోయింది, గుండె నిర్బలంగా శాంతి సమాధానం అయింది. అదేవిధంగా నా కుమారుడికి మన హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇద్దరు అయ్యలు అక్కడికి హాస్పిటల్ కలిసిండ్రు. రక్త పరీక్ష చేసినప్పుడు డెంగ్యూ పరీక్ష చేయాలని డాక్టర్ చెప్పినప్పుడు మేము చేయిస్తా అంటే అయ్యలు ఇద్దరు వచ్చిళ్ళు, నీ కొడుకు ఏం కాదమ్మా ఏసేయనని పంపించింది, ఏమి రాదని చెప్పిళ్ళు అయ్యలు. అదేవిధంగా టెస్టులో ఏం మార్పు రాలేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాలే ప్రకాష్ దగ్గరికి వస్తే మరి 16 సంవత్సరాలు నాకు పిల్లలు లేక మరి డాక్టర్ దగ్గర పోతే పిల్లలే కారని చెప్పిండ్రు. మరి మా ఆయన ఇంకో దాన్ని చేసుకుంటా అని అన్నాడు. మరి పాలే మరి కళలు వచ్చి ప్రకాష్ కళలు వచ్చి మరి ఆ బిడ్డ నీకు సంతానం ఇస్తున్నా అని చెప్పిండు. మరి పాలే ప్రకాశయ్యకు నిండా నా వందనాలు, నా గొడ్డుతనం తీసేసినందుకు అయ్యకు కృతజ్ఞత వందనాలు. వందనాలు. పాలయ్య ప్రకాశయ్యకు వందనాలు. నా పేరు సునీత, నా బిడ్డ పేరు సౌజన్య. బేస్తవారం నైట్ మస్తు జ్వరం వచ్చింది, 5 గంటలకు ఫోన్ చేసాము ఉదయము. దేవుడు మరి ఇక్కడికి ఫోన్ చేయగానే బ్రదర్ ఫోన్ చేసి ప్రార్థన చేశాడు, జ్వరం తగ్గిపోయింది. ఇక మళ్ళీ ఫోన్ చేసిన కానుండి మళ్ళీ జ్వరం రాలేదు. నా బిడ్డకు మంచి ఆరోగ్యం ఉంది, మంచిగా ఆడుకుంటుంది. మాది ఒడ్డెపల్లి గ్రామం. నాకు నైట్ బాగా కడుపు నొప్పితోటి బాగా అవస్థ పడుతున్నప్పుడు అయ్యగాళ్ళకు ఫోన్ చేసినప్పుడు నాకు కడుపు నొప్పి నుండి విడుదల కలిగింది. నన్ను దేవుడు బాగు చేసిండు పాలయ్య ప్రకాశయ్య వల్ల ప్రార్థన వలంగానే. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్. నాకు చాలా గుండె నొప్పి లేచింది. వారం 10 రోజుల నుంచి నిద్ర లేకుండే. రాత్రి నుంచి గుండె నొప్పి బరువంతా తగ్గిపోయింది, గుండె నొప్పి తగ్గింది. అసలు అయితే అందరూ అన్నారు హాస్పిటల్ వెళ్ళాలంటే నేను హాస్పిటల్ వెళ్ళి సచ్చిన మంచిదే కానీ డాడీకి ఫోన్ చేసి నేను ప్రార్థన చేయించుకున్నా. డాడీ వెళ్ళమంటే నేను వెళ్తా, లేకపోతే లేదు అనుకున్నా. కానీ డాడీ ప్రార్థన ద్వారా నాకు స్వస్థత జరిగింది. నా పేరు సరిత అండి. మాది మామూలు క్యాంపింగ్షన్పురం. 3 రోజులు వారం 10 రోజుల నుండి నా కాళ్ళు బాగా వాపులు వచ్చి వెనక బాగా నొప్పి ఉండేది. కూర్చోలేకపోయేదాన్ని, నిలబడలేకపోయేదాన్ని, పడుకోలేకపోయేదాన్ని. నిన్న నైట్ పొద్దున ఉదయం లేచి చూడగానే కాళ్ళ వాపులు మొత్తం తగ్గిపోయినాయి. ఎలాంటి టాబ్లెట్ యూజ్ చేయలేదు, ఏ మందులు వాడలేదు. పొద్దున లేచి చూడగానే కాళ్ళ వాపులు మొత్తం తగ్గిపోయినాయి. నేనే ఆశ్చర్యపోయాను, అసలు ఏంది అసలు నాకు ఇట్లా అయిపోయింది అనేసి. బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 0871 223115, 0871 200268 మరియు 9247009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 2231115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాము. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము,
కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈమెయిల్ పాల్సన్